నాగబాబు గారు ఏమన్నా నువ్వు గేమ్ ప్లాన్ మార్చుకొని చెప్తారా, లేకపోతే నాగబాబు గారు నువ్వేమన్నా ఇక్కడి నుంచి కామెడీ స్టార్ట్ చేయమని చెప్తారా? ఎవరి గేమ్ ఆల్ది. బయట ఆయన ఏం చెప్తారు, ఎవరికైనా సరే బర్నీకి సపోర్ట్ చేయండి అని చెప్తారు. ఆయనకున్న బిజీలో ఆయన ఏంటి ఇప్పుడు అంత తీరుకుంది ఆయనకి. ఆయన ఏంటి ఏపీ స్టేట్కి ఒక ఎమ్మెల్సీ, శాసనమండలి సభ్యుడు, ప్లస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనకి ఎక్కడ టైం ఉంటుందండి? ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి? ప్లస్ హెచ్ఆర్లో పార్టీని ఆయన తీసుకెళ్తున్నారు. ఆ ఉన్న టైంలో నేను ఒక క్లోజ్ బ్రదర్ లాగా లేదా నేను ఒక గురువులా భావిస్తాను కాబట్టి సపోర్ట్ చేయడానికి రావాలి కాబట్టి వచ్చారు. పాపం ఒక మాట చెప్పారు బర్నీ గారు. ఎవరికైనా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నన్ను అభిమానిస్తున్నారు, బయట మీరు కానీ లేకపోతే నన్ను అభిమానించాలి ఏం చెప్తారు? బర్నీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, ఓట్లేండి అని చెప్తారు. అంతేగాని దాన్ని మేనేజ్మెంట్ అని పేరు పెడితే అంటే ఎవరికి సపోర్ట్ చేయకూడదా? మనం పాజిటివ్గా ఆలోచిస్తే సపోర్ట్ అవుతుంది, వేరే రకంగా ఆలోచిస్తే అది మేనేజ్మెంట్ అవుతుంది. మేనేజ్మెంట్ అంటే ఏం మేనేజ్ చేస్తారు? బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ నాగబాబు గారిని కన్సల్ట్ చేసి నాకేమి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వలేదే. థర్డ్ సీజన్కి అడిగారు. థర్డ్ సీజన్ అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళలేకపోయాను. ఫోర్త్ సీజన్ ట్రై చేశారు, అప్పుడు బిజీగా ఉన్నాను, సీరియల్స్లో ఉండి వెళ్ళలేకపోయాను. ఈ సీజన్ ఏంటంటే నేను ఏ సీరియల్స్లో లేను. ఈ సీజన్ అడిగేటప్పటికి వెళ్ళి మాట్లాడుకుని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బర్నీ వెళ్ళు బాగానే ఉంటుంది కదా అని చెప్పాను. కాకపోతే ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ టైంలో ఫిట్గానే ఉన్నాను కాబట్టి నేను కాల్ తీసుకుని అసలు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఏముంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి నేను వచ్చాను. బట్ ఐ ఎంజాయ్డ్. ఏం జరిగింది ఏంటనేది రిజల్ట్ అనేది ఏం తీసి పక్కన పెడితే అది ఆ వర్డే తప్పది. ఇట్స్ నాట్ కరెక్ట్. క్లారిటీ వచ్చేసింది. అండ్ సార్ అంత ఫన్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ జర్నీలో ఎక్సలెంట్ వెళ్ళింది. బిగ్ బాస్ అనేది పక్కకు పెట్టేస్తే స్టేజ్ మీదకి